హాయ్ నమస్తే వనకం అందరికి స్వాగతం. సో చాలా రోజులకి పెడుతున్నాను. కొన్ని రోజుల నుంచి నాకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సో దానివల్ల నేను పెట్టడం లేదు. అపార్ట్ దట్ ఈరోజు నామినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి వాటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నేను వాయిస్ రూపంలో చెప్తాను. అలానే వీడియో కూడా ప్రొమో వీడియో కూడా మీకు స్క్రీన్ పైన యాడ్ చేస్తాను చూడండి. సో బిగ్ బాస్ హౌస్ నుంచి తాజాగా యష్మి ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. యష్మి ఇలా వెళ్ళిందో లేదో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పుడు జరగబోతుంది. ఇక 3 వారాలుగా ఆట మాత్రమే మిగిలిండడంతో హౌస్ మేట్స్ గట్టిగానే అరుచుకున్నారు. ముఖ్యంగా నబిల్ గౌతమ్ మధ్య భారీ ఫైట్ జరిగింది. నీలో నామినేషన్స్ లో ఉండే ఫైర్ కనిపిస్తుంది, టాస్కుల్లో లేదంటూ గౌతమ్ని నామినేట్ చేశాడు నబిల్. ఇక దీనికి నబిల్ పై గౌతమ్ రెచ్చిపోయాడు. మరి ఎవరు నామినేట్ చేశారో ఓ లుక్ వేద్దాం. మరి బిగ్ బాస్ హౌస్ లో 13వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ప్రతి వారంలానే ఈ వారం సరికొత్త థీమ్ తో నామినేషన్స్ జరుగుతున్నాయి. అలావుద్దీన్ అద్భుత దీపంలో నామినేషన్స్ జరుగుతున్నాయి. మీరు ఎవరినైతే ఫైనలిస్ట్ గా చూడొద్దనుకుంటున్నారో ఆ 2 సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పాడు. అలా నామినేట్ అయిన సభ్యుడిని ఆ దీపం ముందు నిల్చోబెట్టి అందులో నుంచి వచ్చిన కలర్ వారి ముఖంపై పడుతుందన్నమాట. నామినేషన్స్ లో భాగంగా ముందుగా గౌతమ్ ని నామినేట్ చేశాడు నబిల్. నాకు నువ్వు నామినేషన్స్ లో ఫైర్ చూపిస్తున్నావు, కానీ గేమ్ లో నాకు నీ ఫైర్ కనిపించట్లేదు అంటూ నబిల్ అన్నాడు. దీనికి గౌతమ్ కృష్ణలో కూడా ఫైర్ ఉంది, గ్రాములు కిలోలు లెక్క కాదు టన్నులు లెక్క ఉంది ఫైర్ అంటూ గౌతమ్ అరిచాడు. నాకు పాయింట్ కనిపించింది కాబట్టే రుబాబ్ చేసి చెప్తున్నాను అంటూ నబిల్ వాయిస్ రేస్ చేశాడు. దీనికి నేను రుబాబ్ చేసే చెప్తున్నాను, నువ్వు జెన్యున్ కాదు అంటూ గౌతమ్ హిందీలో అన్నాడు. దీంతో నేను జెన్యున్, అది నాకు తెలుసు అంటూ నబిల్ కూడా అరిచాడు. ఇంకా తన రెండో నామినేషన్ విష్ణుప్రియకి వేశాడు నబిల్. ఇంకా తర్వాత పృథ్వీ ఈ వారం కూడా అవినాష్ నే నామినేట్ చేశాడు. లక్ వల్ల ఇక్కడ గెలిచే వాళ్ళు నాకు ఇష్టం లేదు, అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ రీజన్ చెప్పాడు పృథ్వీ. దీనికి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను అంటూ తొడగొట్టి మరీ చెప్పాడు అవినాష్. దీనికి మీరు ఫస్ట్ టైం నామినేషన్స్ అయినప్పుడే ఎలిమినేట్ అయిపోయారు. నబిల్ ఎవిక్షన్ షీల్డ్ వలడం వల్లనే సేవ్ అయ్యారు అంటూ, లేకపోతే ఎప్పుడో ఎలిమినేట్ కావాల్సింది అంటూ పృథ్వీ అన్నాడు. ఇలా దీనిపై వీళ్ళిద్దరి మధ్య హీటింగ్ డిస్కషన్ అయితే జరిగింది. మరోవైపు గౌతమ్ కి నామినేషన్స్ ప్రక్రియ మొదలు కాకముందే డైరెక్ట్ గా ఒక ఓట్ పడిన సంగతి తెలిసిందే. బిగ్ బాంబ్ అనే పేరుతో ఎలిమినేట్ అయిన యష్మికి నాగార్జున పవర్ ఇచ్చారు. నిఖిల్ గౌతమ్ లో ఒకరిని యష్మి డైరెక్ట్ గా నామినేట్ చేయాల్సి ఉంటుంది. అయితే యష్మి తెలివిగా ఈ వారం నిఖిల్ నామినేషన్స్ కి వెళ్లి సేవ్ అయి వచ్చాడు. గౌతమ్ కూడా వెళ్ళాలి అని నామినేట్ చేస్తున్నా అంటూ యష్మి చెప్పింది. అంటే నామినేషన్స్ లోకి రాకముందే గౌతమ్ కి ఒక ఓటు పడిందన్నమాట. ఇంకా ఎలాగూ నబిల్ నామినేట్ చేశాడు కాబట్టి ఆటోమేటిక్ గా గౌతమ్ నామినేషన్స్ లోకి వచ్చేస్తాడు. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.